రామగుండం నియోజకవర్గ ప్రజలకి గోదావరికని పట్టణ తప్పకుండా రాజ్ ఠాకూర్ గారి ఇక్కడ నేతృత్వంలో మార్పు చూపెడతాం ఈ ప్రాంత ప్రజలకని మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. ఈరోజు మీ అందరికీ కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కోరి 9 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏ విధమైన ఆలోచన లేకుండా రాష్ట్ర ఖజానాకు సంబంధించి రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంపదని అనాలోచితంగా ఒక 2-3 ప్రాజెక్టులపై ఖర్చు పెట్టి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడం జరిగింది కనుక దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పుల భారమై రాష్ట్ర ప్రజలపై భారం పడిన రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఆశించిన మేరకు ఆ మార్పు చూడలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే ఆ మార్పు మేము చూపెట్టాము అని మేము చెప్పిన ప్రతి మాటకి మీరు ఆశీర్వాదం పలికారు. 9 సంవత్సరాల కాలంగా మీరు ఇచ్చిన వాగ్దానాలు 3 ఎకరాల భూమి ఏమైంది, గోదావరికని పట్టణానికి సంబంధించి మేము అడుగుతా ఉన్నాం. అప్పుడున్న శాసనసభ్యుడు కానీ ఇప్పుడున్న పార్లమెంట్ సభ్యుడు కానీ 2 బెడ్రూమ్లు ఎవరికైనా ఇచ్చిండ్రా మీరు ఆలోచన చేయాలా. 2 బెడ్రూమ్ల హామీలు అమలు చేయలేని వారు వారిని మమ్మల్ని అడిగే నైతిక హక్కు లేదు. ఈరోజు మేము ఖచ్చితంగా నిలబడి చెప్తా ఉన్నాం, ఇల్లు లేని నిరుపేదకి రాబోయే కాలంలో ఇదే గోదావరికని పట్టణంలో ఇదే రామగుండం నియోజకవర్గంలో రాజ్ ఠాకూర్ గారి నేతృత్వంలో పేదవారికి 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టించి తీరుతాం, ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. దాంట్లో